హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మనము 2022-23 సంవత్సరానికి జగనన్న విద్యా కానుక యాప్లో ఇండెంట్ నమోదు చేయడం ఎలాగో చూద్దాం. జగనన్న విద్యా కానుక అనే యాప్ ఉంది కదా, ఆ యాప్ మీద క్లిక్ చేయండి. ఆ యాప్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఆ యాప్ ఓపెన్ చేయగానే దాంట్లో ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది కదా, ఆ యూజర్ నేమ్ అనే దగ్గర మీ యూజర్ ఐడి కొట్టండి. యూజర్ ఐడి కొట్టిన తర్వాత మీ పాత ఐఎంఎంఎస్ యాప్ ఉంది కదా, ఆ యాప్ యొక్క యూజర్ ఐడి కొట్టాలి. ఆ యూజర్ ఐడి కొట్టిన తర్వాత కింద మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీకు మీ పాస్వర్డ్ కనుక ఎంటర్ చేసి లాగిన్ అవ్వకపోయినట్లయితే అప్పుడు పాస్వర్డ్ కింద 1234 అనే పాస్వర్డ్ కొడితే మీకు వెంటనే లాగిన్ అవుతారు, ఓపెన్ అవుతుంది. మీ పాస్వర్డ్ కనుక ఓపెన్ కాకపోతే 1234 అనే నంబర్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాత అక్కడ రైట్ సైడ్లో కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి చూడండి, అక్కడ క్లిక్ చేయండి. ఆ 3 డాట్స్ మీద చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే 2022 to 2023 అని ఉంది కదా, అది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే విద్యా కానుక అని వచ్చింది చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ టు 2022 to 2023 అని ఉంది కదా, అక్కడ ఓకే బటన్ ఉంది కదా, క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మనకు వెంటనే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇండెంట్ రైజ్ అని ఉంది కదా, ఆ ఇండెంట్ రైజ్ మీద క్లిక్ చేయండి. ఆ ఇండెంట్ రైజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే బ్యాగ్స్, బెల్ట్స్, నోట్బుక్స్, షూస్, యూనిఫామ్స్, డిక్షనరీస్ ఉన్నాయి కదా. ఇందులో మనము అన్నీ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. ఫస్ట్ మనం బ్యాగ్స్ చూద్దాం. ఈ విధంగా మనకి ఫస్ట్ బ్యాగ్స్ మీద క్లిక్ చేయండి. ఈ బ్యాగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ క్లాస్ బాయ్స్, అలాగే పైకి వెళ్తుంటే ఫస్ట్ క్లాస్ గర్ల్స్ ఉంటారు. అలాగే 1 to 5th క్లాస్ బాయ్స్, 1 to 5th క్లాస్ గర్ల్స్ ఉంటాయి. మనం అలా పైకి రోల్ చేస్తుంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ వరకు మనకి ఉంటాయి. మనకి ఇక్కడ మనం చూసారా, ఇక్కడ ముందు క్లాస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ క్లాసు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఇందులో మనము ఏమి మార్చడానికి ఏమి ఉండదు. మీది పాత రోల్ ఏముందో అదే ఉంటుంది. ఇప్పుడు మనకి పాత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ని ఇప్పుడు ఫస్ట్ క్లాస్గా తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇంకా ఎవరో జాయిన్ అవ్వరు కాబట్టి పాత వాళ్ళు ఎవరున్నారో వాళ్ళగానే మనం ఇండెంట్ చూపించాలి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2 ఉన్నారు బాయ్స్, మనకి రిక్వైర్మెంట్ స్టూడెంట్స్ కూడా 2 ఉంటుంది. ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, ఆ రెడ్ కలర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్గా ఉన్నారా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఓన్లీ మనం ఇందులో చెక్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది, అంతేగాని మనం ఇందులో ఏమీ మార్చడానికి అనేది ఉండదు. ఒకవేళ ఇన్కేస్ ఏదన్నా మీకు చేంజ్ చెయ్యాలి అని అనుకుంటే అక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ప్రతి క్లాసు అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. గర్ల్స్ మనకి నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1, ఇక్కడ రిక్వైర్ స్టూడెంట్స్ 1, ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది ప్రతి క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మన 5th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఈ 5th క్లాస్ స్టూడెంట్స్ మనకి 6thకి వెళ్ళిపోతారు. మనకి వాళ్ళ సంబంధం లేదు అని అనుకుంటాం, కానీ మనమే మనమే ఇక్కడ ఎంటర్ చేయమన్నారు. 5th క్లాస్ మన పాత స్టూడెంట్స్ 5th క్లాస్ 6th క్లాస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కంపల్సరీగా మనమే చేయాలి. వాళ్ళు 6th క్లాస్ ప్రమోట్ అయినా వాళ్ళ యొక్క ఇండెంట్ మీరే నమోదు చేయాలి. ఇక్కడ మనం 6th క్లాస్ వరకు నమోదు చేసి అంతా కరెక్ట్గా ఉందా లేదా అని మొత్తం మనం చెక్ చేసుకొని
అంతా కరెక్ట్గా ఉంది అని అనుకున్నప్పుడు ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, ఆ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే మనకి ఇలా సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయగానే మనకి సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మనం ఓన్లీ బ్యాగ్స్ చేసాము. ఈ బ్యాగ్స్ తర్వాత నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా, నెక్స్ట్ బెల్ట్స్ చూద్దాం. బెల్ట్స్ మీద క్లిక్ చేస్తే సేమ్ అదే వస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ క్లాస్ బాయ్స్ అలాగే ఫస్ట్ క్లాస్ గర్ల్స్ చూపిస్తున్నారు. సేమ్ మనం బ్యాగ్స్ ఎలా ఎంటర్ చేసామో అదే విధంగా సేమ్ అదే ప్రాసెస్లో మనం ఈ బెల్ట్స్ కూడా ఎంటర్ చేయాలి. మనం ఏం చేయక్కర్లేదు, మన పాత రోల్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో సబ్మిట్ బటన్ ఉంది కదా, ఆ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మనకి సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ నోట్ బుక్స్ ఉన్నాయి కదా, ఈ నోట్ బుక్స్ అనేవి మన 5th నుండి 6th వెళ్తారు కదా, వాళ్ళకు మాత్రమే నోట్ బుక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి 1st నుండి 5th క్లాస్ వరకు నోట్ బుక్స్ అనేది ఇవ్వడం జరగదు. ఓన్లీ 5th క్లాస్ నుండి 6th క్లాస్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకు మాత్రమే ఈ నోట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోట్ బుక్స్ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, బాయ్స్ ఎంతమంది, వాళ్ళకి ఎంతమంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, రిక్వైర్మెంట్ ఎంత అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నది ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. బాయ్స్ అలాగే గర్ల్స్ కూడా మనం చూసుకొని అక్కడ కరెక్ట్గా ఉంది అని అనుకుంటే మనం కింద సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, ఆ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయాలి. నోట్ బుక్స్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ షూస్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ బాయ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి బాయ్స్ ఇచ్చారు కదా, మనకి బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ ఇద్దరికి కలిపి మనకి 15 నుంచి 32 సెంటీమీటర్స్ వరకు మనకి చూపించడం అనేది జరిగింది. దీంట్లో మనకి సపోజ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 2 మెంబర్స్ ఉన్నారు. ఆ 2 మెంబర్స్లో ఒకరు 18, మరొకరు 19 సెంటీమీటర్స్ అయితే మనకి ఇక్కడ 18 ఎక్కడ ఇచ్చారో చూసుకోవాలి. ఈ 18 ఇచ్చిన దగ్గర ఇక్కడ 1 అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనం యూనిఫామ్స్ చూద్దాం. యూనిఫామ్స్ మీద క్లిక్ చేయండి. యూనిఫామ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ క్లాస్ బాయ్స్, ఇక్కడ యూనిఫామ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ బాయ్స్కి ఓపెన్ చేసాము, ఫస్ట్ క్లాస్ బాయ్స్. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2 ఉన్నారు, రిక్వైర్మెంట్ కూడా 2. మనం సేమ్ బ్యాగ్స్ బెల్ట్ ఎలా చేసామో సేమ్ అదే విధంగా బాయ్స్ అలాగే గర్ల్స్ ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ సెకండ్ క్లాస్ బాయ్స్, సెకండ్ క్లాస్ గర్ల్స్. మనం ఇక్కడ రెడ్ కలర్ ఉన్న మార్క్ కరెక్ట్గా ఉందా లేదా, అది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రిక్వైర్మెంట్ స్టూడెంట్స్కి ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని కింద సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయాలి. మనం 5th క్లాస్ నుంచి 6th క్లాస్ వెళ్తున్నారు కదా, వాళ్ళకు కూడా మనం ఇందులో ఇండెంట్ అనేది నోట్ చేయాలి. నెక్స్ట్ డిక్షనరీస్ మీద క్లిక్ చేయండి. డిక్షనరీస్ ఓన్లీ మనకి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి మాత్రమే డిక్షనరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగిలిన వేరెవరికి డిక్షనరీ ఇవ్వడం జరగదు. ఈ డిక్షనరీలు మనం ఫస్ట్ క్లాస్ మాకు ఫస్ట్ జాయిన్ అవ్వలేదు కదా, ఎంతమంది ఎలా ఇస్తామో అనే డౌట్ రావచ్చు మీకు. మనకు పాత రోల్ ఉంది కదా, మన పాత రోలు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి వాళ్ళు ఎంతమంది ఉంటే అది మాత్రమే మనం ఇండెంట్ ఇందులో పెట్టాలి. మనకు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తారు ఫస్ట్ క్లాస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అలాగే రిక్వైర్మెంట్ స్టూడెంట్స్, అది అలా ఉంచేసి సేమ్ బాయ్స్ గర్ల్స్ ఉంచేసి మనం కింద సబ్మిట్ బటన్ ఉంది కదా, సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇప్పుడు సరే మనం అంతా బాగానే చేసాము, మనది కరెక్ట్గా ఇండెంట్ సబ్మిట్ అయ్యింది లేనిది అనేది మనకి ఎలా తెలుస్తుంది. మళ్ళీ ఫస్ట్ మనకు వచ్చి ఇండెంట్ రైజ్ ఉంది కదా, ఆ ఇండెంట్ రైజ్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఇండెంట్ రైజ్ బటన్ క్లిక్ చేయండి ఒకసారి. ఆ ఇండెంట్ రైజ్ బటన్ క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా, సెలెక్ట్ దగ్గర బ్యాగ్స్ క్లిక్ చేయండి. ఆ బ్యాగ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్లాస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అలాగే సబ్మిటెడ్ క్వాంటిటీ అని ఉంది. మనకి సబ్మిటెడ్ క్వాంటిటీ అని చూడండి ఒకసారి, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 4 ఉంది, సబ్మిటెడ్ క్వాంటిటీ కూడా 4 ఉంది. మనకి ఇంతకుముందు సబ్మిట్ చేయకపోతే రెడ్ మార్క్లో ఉండేది, ఇప్పుడు సబ్మిట్ చేసాం కాబట్టి వైట్ మార్క్లో వచ్చింది. అలాగే అక్కడ రిక్వైర్మెంట్ క్వాంటిటీ అని ఉండేది, ఇక్కడ సబ్మిటెడ్ క్వాంటిటీ అని ఉంది. ఈ విధంగా మనకి ప్రతిదీ చెక్ చేసుకుంటే బ్యాగ్స్ అలాగే బెల్ట్లు, డిక్షనరీ, నోట్బుక్స్ అవన్నీ మనకి సబ్మిట్ అయ్యాయా లేదా అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే మనకి
ఇండెంట్ అనేది సబ్మిట్ సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా అనేది తెలుస్తుంది. ఇండెంట్ నమోదు చేసినప్పుడు షూ సైజు ఎంటర్ చేసినప్పుడు మాత్రం చూసుకోవడం జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకొని ఏ స్టూడెంట్కి ఎన్ని ఇంచెస్ అనేది చూసుకొని క్లాస్ వైజు వాళ్ళ స్టూడెంట్స్ ఎంత రిక్వైర్మెంట్ అనేది చూసుకొని పెట్టడం అనేది జాగ్రత్తగా చేయాలి. మిగిలినవన్నీ మనం చెక్ చేసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.